So, welcome to Mind All Minds. అండ్ ఇప్పుడు టాపిక్ వస్తే వెల్త్, ఆస్తి. సో పేరెంట్స్ ప్రతిసారి రైటే చేస్తారా అంటే వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు డెఫినెట్గా. ప్రతిసారి అయితే వాళ్ళు రైట్ కారు. మెయిన్గా ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసేటప్పుడు వీళ్ళు చూస్తారు కదా, ఆస్తి, వెల్త్ ఇవి చూసి మామూలుగా ఏమున్నాయని. అదంతా వర్కౌట్ కాకపోవచ్చు బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆస్తి ఉన్న వాళ్ళకు వీళ్ళ అంటే వీళ్ళ బిడ్డ కానీ కొడుకు కానీ ఇచ్చిరనుకోండి, సరే అది కొంత మేరకు యూజ్ అవుతుండొచ్చు అంటే, బట్ డెఫినెట్గా వాళ్ళ మధ్యలో ఒక బెస్ట్ రిలేషన్ ఒక ఎస్టాబ్లిష్ కావడానికి అయితే వెల్త్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఎట్ ఆల్. అది ఉన్నా లేకున్నా ఇఫ్ దే రియల్లీ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్, అది అవసరం లేదు ఏది వెల్త్ అనేది. మరి వెల్త్ లేకున్నా వాళ్ళిద్దరు మంచిగా ఉంటుర్రా అనే దానికైతే పేరెంట్స్ అరేంజ్ మ్యారేజ్లో ఒక్కొక్కసారి న్యాయం చేయలేకపోవచ్చు. బికాస్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్టడీ ఈచ్ అదర్స్ మెంటాలిటీ. వాళ్ళిద్దరు ఎట్లా ఉంటారని వాళ్ళు స్టడీ చేయలేరు, అది ఇంపాసిబుల్ అనుకోండి. కాకుంటే లవ్ మ్యారేజ్లో ఏంటంటే ఒక పర్సన్ని మనము కొంత స్టడీ చేయొచ్చు, చాయిస్ ఉంటుంది. వెల్త్ అనేది ఈరోజు ఒకటి వస్తే రేపు ఇంకోటి ఉంటే డబుల్ త్రిపుల్ కావచ్చు, లేకుంటే ఉన్నది కూడా పోవచ్చు. సో దాన్ని చూసుకుంటూ కూర్చోలేం కదా, పెరుగుతుంది తగ్గుతుంది. బట్ ఉన్న దాంట్లో ఇట్లా మేనేజ్ చేసుకోగలము అనేది ఇంపార్టెంట్. ఉన్న కొంతలో కూడా ఒక మంచి లైఫ్ స్టైల్ ఎట్లా బతకొచ్చు అనేది ఈ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే అది అవుతుంది. అంతేగాని ఎక్కువ ఆస్తి ఉన్నా కూడా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదనుకోండి, అది అటే పోతుంటుంది. అంటే అదంటే ఆస్తి పెరుగుతుండొచ్చు, లేకుంటే తగ్గుతుండొచ్చు, అదనమాట. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విషయంలో అయితే పేరెంట్స్ ఆస్తి చూసి ఇవ్వడం అనేది నాకంత, ఎందుకంటే ఇఫ్ దే రియల్లీ ఆర్ మంచిగా ఇంటర్ కనెక్టెడ్ ఉన్నప్పుడు ఇద్దరు కలిసి సంపాదించుకోవచ్చు ఏదో ఒక విధంగా. అంటే ఒక ధైర్యం అనేది వస్తుంది కదా, ఆ ధైర్యంతో ఏదైనా చేసుకోవచ్చు. సరే అరేంజ్ మ్యారేజ్ చేసిన తర్వాత కూడా సంపాదించుకోవచ్చు, మిర్చి బండి పెట్టి అయినా సంపాదించుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. సో వెల్త్ అనే విషయానికి వస్తే మాత్రం మిక్స్డ్ అనమాట. ఇంకా కానీ లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మాత్రం వెల్త్ని చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ. అంటే ఏది మనకు ఈ సొసైటీలో సెక్షన్ చూడాల్సినంత వెల్త్ని అయితే అవసరం లేదు. వెల్త్ అనేది టైం బట్టి వద్దన్నా వస్తూనే ఉంటుంది అది. సో అది పెద్ద ఫ్యాక్టర్ కాదు, అదనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తోటి క్లోజ్ చేసేద్దాం.